అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే మీకు అందరికీ ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుంటే శస్త్రచికిత్స సర్జరీలో తీసుకుంటే రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. చాలా ప్రిసైజ్గా ఆపరేషన్ చేయడం, డిఫికల్ట్ ప్లేన్స్లో కూడా సర్జన్కి ఒక ఫ్రీ హ్యాండ్స్గా ఫ్లెక్సిబుల్గా ఈ రోబో అనేది సహాయపడుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే మార్బిడ్ సర్జరీస్ అవాయిడ్ చేయడము, సో కరెక్ట్గా క్లియర్ మార్జిన్స్ రావడం అనే దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ రోబోటిక్ సర్జరీస్లో. అది ఒక అడ్వాన్స్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ సర్జికల్ డిపార్ట్మెంట్. మనకు అలాగే మెడికల్ సైడ్ తీసుకుంటే, అంటే మెడికల్ ఆంకాలజిస్ట్, ఐఎమ్ ద మెడికల్ ఆంకాలజిస్ట్ కాబట్టి కీమోథెరపీ సైడ్ తీసుకుంటే మనకి ఏంటంటే సో మెయిన్గా ఇమ్యునోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ అని అంటాం. సో మీకు చెప్పాను జీన్ ముటేషన్స్ ద్వారా మనకి క్యాన్సర్ ఫామ్ అవుతుంది అని. సో ఆ జీన్స్నే కరెక్ట్ చేసే పద్ధతులు ఉంటాయన్నమాట. ఆ పద్ధతులనే ఏమంటామంటే టార్గెటెడ్ థెరపీస్ అని అంటాం. సో దాంతోపాటు ఇమ్యునోథెరపీ, మనకి ఏదైనా కానీ మీకు అందరికీ తెలుసు రోగ నిరోధక శక్తి అనేది బాడీలో ఉంటుంది. సో క్యాన్సర్ కూడా అనేది ఒక రోగమే కాబట్టి దాన్ని నిరోధించే శక్తి కూడా మనలో ఉంటుంది అనమాట. కానీ క్యాన్సర్ పేషెంట్స్లో అది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఆ తక్కువ ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచే పద్ధతిని ఇమ్యునోథెరపీ అని అంటాం అనమాట. ఈ రెండు పద్ధతులు, ఈ టార్గెటెడ్ థెరపీ అంటే జీన్స్ని కరెక్ట్ చేయడము, ఇంకా రోగి యొక్క క్యాన్సర్ రోగి నిరోధక శక్తిని పెంచడము, ఈ ఇమ్యునోథెరపీ, ఈ రెండు ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ అనమాట. ఏంటంటే మెడిసిన్స్ ఇచ్చే విభాగంలో ఈ రెండు అనేది ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. అలాగే రేడియేషన్లో తీసుకుంటే మనకి ఏ భాగంలో అయితే ఇస్తామో ఆ భాగమే ఇన్వాల్వ్ అయ్యి చుట్టూతో ఉన్న ఏవైతే ఉన్నాయో అవయవాలు ఉన్నాయో వాటికంతటికి ఈ రేడియేషన్ ఎఫెక్ట్ లేకోకుండా చాలా ప్రిసైజ్గా ఎక్కడైతే కావాలో అక్కడ మనము రేడియేషన్ డెలివరీ చేయడం, ఎంత డోస్ కావాలంటే అంత డోసే డెలివర్ చేయడము, ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలోనే డెలివర్ చేయడము, అలా యూజ్ చేసే ఐఎంఆర్టీ అని, ర్యాపిడ్ ఆర్క్ థెరపీస్ అని, వీమ్యాట్ అని, ఇలాంటివి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో దీనివల్ల మనకి ఏంటంటే బెటర్ రిజల్ట్స్ విత్ వెరీ లో సైడ్ ఎఫెక్ట్ అనమాట. అంటే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది అండ్ పేషెంట్ కాంప్లైన్స్ కూడా చాలా బాగుంటుంది.